ప్రజలకు విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ మనకు పీఎం సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ఒక స్కీమ్ని అయితే ప్రవేశపెట్టింది. అయితే దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుండి 65,000 కోట్ల రూపాయలను నిధులుగా ఇచ్చామని కేంద్ర మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి అయితే తెలిపారు. దీనికి సుమారుగా 4,770 కోట్ల సబ్సిడీ అందించినట్లు కూడా వీళ్ళు తెలపడం జరిగింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మంది ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకున్నారట. ఇలా ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మంది ఈ స్కీమ్కి రిజిస్టర్ చేసుకున్నందువల్ల మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మనకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాకుండా అదనంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా దీనికి రాయితీ ఇస్తున్నట్లు చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు గారు తెలపడం జరిగింది. అయితే ఈ ఇయర్లో మొత్తం కంప్లీట్గా 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందట. అయితే ఈ స్కీమ్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ మాత్రమే కాకుండా దాని నుండి ఇన్కమ్ కూడా వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది, ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ కరెంట్ అయితే మనకు రోజు రోజుకు ఛార్జీలు అయితే పెరిగిపోతున్నాయి. ఇలా ఛార్జీలు పెరిగిపోతున్నందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని మనకు కేంద్ర ప్రభుత్వం దీనికి పరిష్కారంగా 2024లో ఈ పీఎం సూర్యాగర్ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎవరైనా సరే అప్లై చేసుకొని ఇంటి పైకప్పుపై మనకు సోలార్ ప్యానల్స్ని అయితే అమర్చుకోవచ్చు. దీనికి గవర్నమెంట్ నుండి రాయితీ కూడా అందించనుంది. ఒకసారి ఎలా రాయితీ ఇస్తుందో, ఎలా సబ్సిడీ ఇస్తుందో మనం అయితే ఒకసారి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మనకు ప్రభుత్వం నుండి 1 కిలో వాట్కు 30,000 రూపాయల సబ్సిడీ అయితే ఇస్తున్నారు. అయితే ఈ 1 కిలో వాట్ అంటే ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1 కిలో వాట్ అంటే 1 గంటలో 1000 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెల్ వ్యవస్థ అని దీన్ని మనం తెలుసుకోవాలి. అంటే 1 గంటలో అది 1000 వాట్ల విద్యుత్తుని అయితే ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా మనము ఒక రోజు కానీ లేదా ఒక నెలకు కానీ ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనేది మన సోలార్ ప్యానెల్స్ అమర్చిన ప్రాంతంని బట్టి లేదా మనకు అక్కడ ఉన్న సన్ రైజెస్ని, సూర్యకాంతిని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు. ఇక ఎవరైతే 2 కిలో వాట్లు తీసుకోవాలి అని అనుకుంటుంటారో వాళ్లకు ప్రభుత్వం నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే వస్తుంది. ఇక ఎవరైతే 3 కానీ అంతకన్నా ఎక్కువ కిలో వాట్లు అయితే తీసుకోవాలి అని అనుకుంటుంటారో వాళ్లకు 78,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఒకసారి మనము ఈ కిలో వాట్లకు ఎంత ఖర్చు మనకు వస్తుంది, ఎంత ఖర్చు మనకు ప్రభుత్వం భరిస్తుంది అనేది మనం ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము. ముందుగా మనము 3 కిలో వాట్ల సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే మనకు 1.5 లక్షలు అయితే ఖర్చు వస్తుంది. ఇందులో మనకు 78,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అంటే మిగిలిన మొత్తం మనం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏదైతే 78,000 రూపాయలు కాకుండా మిగిలినది మొత్తం మనమైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాదాపు 50% వరకు మనకు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అయితే ఆ మొత్తాన్ని కూడా ఏదైతే మనకు 78,000 కాకుండా మిగతా అమౌంట్ ఉంటుందో దాన్ని కూడా మనము స్వయంగా మనమైతే పే చేయాల్సిన పని లేదు. మనం ఏదైనా బ్యాంకు నుండి అయితే దీనికి రుణం తీసుకోవచ్చు. దీనిలో మనము రుణం తీసుకోవడానికి ఎస్బీఐ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ ఇటువంటి బ్యాంకులన్నీ కూడా మనకు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ ధరకే, అంటే తక్కువ వడ్డీకే మనకు రుణాలైతే అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏపీ సర్కార్ కూడా మనకు అయితే రాయితీ ఇస్తుంది అని నేను చెప్పా కదా. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. మనకు ముందు ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో పాటు అందుకు అదనంగా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి కూడా సబ్సిడీ అయితే అందుతుంది. దీంతో ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటుంటారో ఈ రూఫ్ టాప్ ని అతి తక్కువ ఖర్చుతోనే సోలార్ ప్యానెల్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. 2 కిలో వాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడానికి మామూలుగా మనకు వచ్చే ఖర్చు 1.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో మనకు కేంద్ర ప్రభుత్వమే 60,000 రూపాయల వరకు రాయితీ ఇస్తుంది. అయితే ఇందులో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ మనకు బీసీలకు మాత్రము 20,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. మిగతా వాళ్ళకు నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే బీసీ వాళ్ళకైతే చెప్తాను. బీసీలకు 20,000 రూపాయల సబ్సిడీ అయితే ఇస్తుంది. అంటే 2 కిలో వాట్ల రూఫ్ టాప్ ఏర్పాటుకి మనకు 2 ప్రభుత్వాలు కలిపి, సెంట్రల్ గవర్నమెంట్ మనకు స్టేట్ గవర్నమెంట్ కలిపి మనకు 80,000 రూపాయలు అయితే ఇస్తున్నాయి. మనం సొంతంగా 40,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీల వాళ్ళకైతే వీళ్లకు కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది. అంటే మనకు 2 కిలో వాట్ల వరకు పూర్తి ఉచితంగానే వీళ్లకు ఎస్సీ ఎస్టీల వాళ్ళకు రూఫ్ టాప్ను
ఫ్రీగా అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60,000 సబ్సిడీతో పాటు మనకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే మొత్తం కూడా, అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో అంతే మొత్తంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇతరులకు అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా ఓబీసీ కాకుండా ఉంటారో వీళ్ళకు మిగతా వాళ్ళకైతే సబ్సిడీ మాత్రమే అందుతుంది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ మాత్రమే మిగతా వాళ్ళకి అందుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీగా వస్తుంది. ఓబీసీ వాళ్ళకైతే 20,000 రూపాయల వరకు స్టేట్ గవర్నమెంట్ నుండి వస్తుంది. మళ్ళీ మిగతా వాళ్ళకైతే కంప్లీట్గా అయితే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మాత్రమే వస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రుణంగా తీసుకొని కూడా మనము 9 ఏళ్లలో 9.5% వడ్డీతో అయితే తిరిగి చెల్లించుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా మిగతా వాళ్ళైతే ఇలా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది. అయితే ఇప్పుడు మీలో చాలామందికి మీరు వినియోగిస్తున్న విద్యుత్తుని బట్టి మీరు ఎన్ని కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ని అమర్చుకోవాలో మీకైతే తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరైతే మీకు ఎన్ని కిలోవాట్లు సరిపోతుందో మీరైతే డిసైడ్ అవ్వండి. ఇప్పుడు నార్మల్గా మీరు కానీ 150 యూనిట్ల లోపు విద్యుత్తుని అయితే వినియోగిస్తుంటే మీకు 1 నుండి 2 కిలోవాట్ల రూఫ్ టాప్ అయితే సరిపోతుంది. లేదు మీరు 150 యూనిట్ల దగ్గర నుంచి 300 యూనిట్ల వరకు అయితే ఉపయోగిస్తుంటే, మీరు 150 యూనిట్ల కంటే ఎక్కువగా మీరు ఎలక్ట్రిసిటీని వినియోగిస్తుంటే మీకు 2 నుండి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ అయితే సరిపోతుంది. లేదు మీరు 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తుంటే మీకు సోలార్ వ్యవస్థను బట్టి, అంటే మీరు ఎక్కువగా 300 యూనిట్లు కాకుండా ఇంకా ఎక్కువగా అయితే ఉపయోగిస్తుంటే మీరు అంచనా వేసుకోవచ్చు. మీరు ఇప్పుడు 150 యూనిట్లకి ఎంత సరిపోయిందని చెప్పి, 300 యూనిట్లకి ఎంత సరిపోతుందని చెప్పి ఇలా అంచనా వేసుకొని మీరు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేది మాత్రం 78,000 రూపాయల వరకు మాత్రమే సబ్సిడీ వస్తుంది. అంతకన్నా ఎక్కువ యూనిట్లు కావాలి అని మీరు అనుకుంటే మీరు సొంత ఖర్చుతో అయితే మీరు పే చేసుకోవచ్చు, సొంత ఖర్చుతో అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక మనము ఈ స్కీమ్ని యూజ్ చేసుకోవడానికి మనకు గవర్నమెంట్ నుండి ఇంకా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము. మనము 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి 6.75% సబ్సిడీ వడ్డీ రేటుతో మనకు 2 లక్షల వరకు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మనకు వీళ్ళైతే రుణాలు అందిస్తున్నారు. ఏవైతే 12 బ్యాంకులు ఉంటాయి కదా గవర్నమెంట్ బ్యాంక్స్, ఇందులో నుండి మనకు 6.75% వడ్డీ రేటుతో మనకు 2 లక్షల వరకు అయితే వీళ్ళు రుణాన్ని ఇస్తున్నారు. అది కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా. ఇక సంవత్సరానికి కేవలం 6.75% వడ్డీ రేటుతో 6 లక్షల వరకు రుణం తీసుకునే ఛాన్స్ కూడా మనకు ఇందులో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. మొత్తం ఖర్చులో మనం 90% వరకు బ్యాంక్ ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా మనం ఇందులో అయితే పొందొచ్చు. ఒకసారి ఇప్పుడు మనము దీనికి అప్లై చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. దీనికి అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరైతే ఇండియన్ అయి ఉండాలి. ఇండియన్స్కి మాత్రం ఇది అవైలబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మన అందరం ఇండియన్సే కాబట్టి మనకైతే అవైలబుల్గా ఉంటుంది. ఇక దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్న వాళ్లకు సొంత ఇల్లు అయితే ఉండాలి. ఎవరైనా సరే వాళ్ళ సొంత ఇంటికి మాత్రమే దీన్ని అమర్చుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీనికి ఎలా అప్లై చేసుకోవాలనే స్టెప్స్ అయితే నేను చెప్తాను. ఒకవేళ మీకు అప్లై చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే నేను అప్లై చేసి కూడా చూపిస్తాను. మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా అప్లై చేసే ప్రాసెస్ కూడా చెప్పు అంటే చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనైతే స్టెప్స్ చెప్తాను. స్టెప్స్ అయితే చూడండి. మీరైతే ఏదైతే మనకు సూర్యాగర్ పోర్టల్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకటి ఉంటుంది. దాని లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ మీ స్టేట్ని, తర్వాత మీకు విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై అనే బటన్ ఒకటి ఉంది. దాన్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ తర్వాత డిస్కమ్ నుంచి మనకు అప్లికేషన్ ఏదైతే మనకు అప్రూవల్ అయితే రావాల్సి ఉంటుంది. ఆ అప్రూవల్ వచ్చేంత వరకు మనమైతే వేచి ఉండాలి. ఆ అప్రూవల్ వచ్చాక మళ్ళీ మనము డిస్కమ్లో నుంచి నమోదిత విక్రేతల నుంచి, అంటే ఎవరైతే వాళ్ళు ఉంటారో మనకు ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్టాల్ అయితే చేయించుకోవాలి. ఇన్స్టాల్ చేయించుకున్న తర్వాత మనకు ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయితే మనము వెంటనే ప్లాంట్ వివరాలను మనం పోర్టల్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెట్ మీటర్ కోసం అయితే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకు స్టెప్ 5లో వచ్చేసి మనల్ని ఏదైతే మన రూఫ్ టాప్ ఉంటుందో దాన్ని చెక్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే వస్తారు. కమిషనింగ్ వాళ్ళైతే చెక్ చేసి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. దీని తర్వాత మనకు రిపోర్ట్ పొందిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ వివరాలు అయితే మనము అక్కడ కౌన్సిల్ చెక్ అయితే పోర్టల్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసి ఉంటామో, సబ్మిట్ చేసిన నెల రోజుల్లోనే మనకు సబ్సిడీ డబ్బు అయితే మన అకౌంట్లో అయితే పడిపోతుంది.
అయితే ఇప్పుడు నేను ఇప్పటి వరకు నేను దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, మనకు గవర్నమెంట్ నుండి ఎలా వస్తుంది ఈ స్కీము దీనికి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే దీని నుంచి నేను ఇన్కమ్ కూడా వస్తుంది మనకని చెప్పా కదా, దాన్ని ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడైతే చూద్దాము. మనము దీనికి అప్లై చేసుకోవడం ద్వారా మనము దీని నుంచి మనము ఆదాయం కూడా అయితే పొందొచ్చు. ఎవరైతే దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటారో, మనము సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకుంటామో దాని ద్వారా మనము మన ఎలక్ట్రిసిటీని అయితే సొంతంగా అయితే మనము ఉత్పత్తి చేసుకోవచ్చు. దీని ద్వారా మన ఎలక్ట్రిసిటీ బిల్లులు అయితే చాలా వరకు తక్కువగా వస్తాయి. దీంతో పాటు మనకు అదనంగా మనం ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దీన్ని మనము గ్రిడ్కు అమ్ముకోవచ్చు. దీని ద్వారా మనము ఆదాయాన్ని కూడా పొందొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇలా మన విద్యుత్ని అమ్ముకోవడాన్ని నెట్ మీటరింగ్ అని అంటున్నారు. తర్వాత ఈ సోలార్ ప్యానెల్స్ని ఇవన్నీ మనం ఏవైతే ఇన్స్టాల్ చేసుకుంటామో ఈ సోలార్ ప్యానెల్స్ అనేటివి తొందరగా చెడిపోయేటివి కాదు, చాలా ఎక్కువ రోజుల వరకు ఇవి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మనం తక్కువ పెట్టుబడితోని చాలా సంవత్సరాల వరకు వీటి నుండి ప్రయోజనాలను అయితే పొందొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తి గురించి అయితే చెప్తాను. అతను ఒక ప్రజాప్రతినిధి అంట. తన ఇంటికి తన ఫ్యాక్టరీకి మొత్తానికి ఈ సోలార్ ప్లాంట్ని అయితే అమర్చుకున్నాడు. అతనుకు నెలకు దాదాపు 6 లక్షల కరెంటు బిల్ అయితే 6 లక్షల వరకు కరెంటు బిల్ అయితే ఈ సోలార్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా తగ్గిందట. అంటే అతను ఎక్కువ మొత్తంలో యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ మొత్తంలో డబ్బు అయితే ఆదా చేసుకున్నాడు. తర్వాత ఎవరైతే ఇతను ఉన్నాడో ఈయన నెలకు ఇతని ఇంటికి సోలార్ ప్యానెల్స్ని అమర్చుకోవడం ద్వారా నెలకు ఈయనకు 25,000 రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేదట. అది ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న తర్వాత 4,500 వరకు తగ్గిపోయిందనమాట. తర్వాత ఈయన ఆఫీసుకి కూడా గతంలో ఏదైతే సోలార్ ప్యానెల్స్ ఫిట్ చేయకముందు 12,000 రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేదట. తర్వాత ఈ సోలార్ ప్యానెల్స్ని అమర్చిన తర్వాత 2,000 రూపాయలు మాత్రమే వస్తుందట. ఈ విధంగా అయితే ఈయన కరెంటు బిల్లును చాలా వరకు తగ్గించుకున్నాడని ఈయనను ఎగ్జాంపుల్గా అయితే చెప్పడం జరిగింది. ఇక మీలో ఎవరైనా ఈ సోలార్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా తక్కువ ధరకే వస్తున్నాయి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి సబ్సిడీ వస్తుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా సబ్సిడీ వస్తుంది, అలాగే మనకు బ్యాంక్స్ నుంచి కూడా మనకు ఏదైతే మిగతా అమౌంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుండి కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుండి కాకుండా మిగతా అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా మనకు బ్యాంక్ నుండి అయితే మనము లోన్ తీసుకొని కూడా మనమైతే పే చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్కి అయితే ఇస్తున్నారు. ఇక SC ST వాళ్ళకైతే కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది. ఇక ఏదైతే మనము ఈ స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా సబ్సిడీ వస్తుందని చెప్పా కదా, ఈ స్టేట్ గవర్నమెంట్ నుండి సబ్సిడీ వచ్చేది మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే. తెలంగాణలో ఉన్న వాళ్లకు సబ్సిడీ అంటే స్టేట్ నుండి సబ్సిడీ వస్తుందని అయితే ఇక్కడైతే చెప్పలేదు. కాబట్టి తెలంగాణలో ఉన్న వాళ్లకు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నుండి మాత్రమే సబ్సిడీ వస్తుంది. ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.